పెద్దపల్లి జిల్లా మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా చేశారు. వారం క్రితం ధర్నా చేయగా 2 రోజుల్లో సాగునీరు అందిస్తామని ఆర్జీఓ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అయితే వారం రోజులు గడిచినా సాగునీరు అందకపోవడంతో మరోసారి అన్నదాతలు ధర్నాకి దిగారు. 70 రోజులుగా తమ వ్యవసాయ పంట పొలాలకు ఒక్కసారి కూడా సాగునీరు అందించలేదని వాపోయారు. చేతికి వచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఇప్పటికైనా 10 రోజులు సాగునీరు అందించాలని కోరారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కాకరపల్లి నా పేరు బడు శ్రీనివాసు. పొలాలు పెట్టి 3 నెలలు అవుతుంది. 2 నెలలు బట్టి కూడా ఇవరకు కూడా నీళ్లు 10 ఏళ్ళ బట్టి నీళ్ళు వస్తాయి. అదే దృష్టి కొద్ది మేము పొలాలు పెట్టాం. కామంపల్లి, సీతంపల్లి, రాంశపురం, కాకరపల్లి, మైల్పల్లి, పుట్టివెల్లి, ధర్వారం, సూరాపల్లి ఇంతమంది రైతులు అందరం పొలాలు పెట్టాం. ఏట పెట్టినాడో పెట్టినాం. 2 నెలలు బట్టి ఇవరకు కాలువ నీళ్ళు తాగాలి. ఎస్ఆర్ఎస్ నుండి కాలువ నీళ్ళు ఇవరకు రావడం లేదు. ఇక్కడ గుండారం వరకు వస్తాయి అట. గుండారం ఉంటుంది మాకు ఇవరకు నీళ్ళు రావడం లేదు. ఎవరో ఫోన్ చేసినా కూడా వస్తాయి. ఈసారి అంతే అన్న మాట కానీ మాకు వరకు నీళ్ళు అందించలేదు. మంత్రి వరకు నీళ్లు రాలేదు. ఈ మంత్రి అధికారులు ఏం చేస్తారు? ఎవరో ఫోన్ చేసినా అత్తే అంటారు. ఆ నీళ్ళు వరకు రాలేదు. పంట నోట్లకు వచ్చిన పొలాలు ఉల్లారిపోతాయి. మేమేం అడుగుతారు? మాకు ఒక 10 రోజులు కాలం నీళ్ళు బంద్ కాకుండా ఒక్క మొక్కన 10 రోజులు 15 రోజులు అందరి పొలాలు వాడతాయి. పొలాలు పుట్టకొచ్చినాయి. ఈ 1 నెల రోజులు నీళ్ళు రావాలి. ఇంకా 1 నెల రోజులు వాడితే పొలాలు పడతాయి. ఈ 1 నెల రోజులు ఎట్లా చేసినా మాకు నీళ్ళు రావాలి. మొన్న ధర్నా చేస్తామన్నారు. 8 తారీఖు ధర్నా చేస్తే మీకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి బాబు, నీళ్ళు ధర్నా చేయకుండా నీళ్ళు ఇస్తామన్నారు. 8 తారీఖు 15 తారీఖు వచ్చింది. ఈ వరకు నీళ్ళు రాలేదు. మళ్ళీ అందుకు వచ్చి రోడ్డు మళ్ళీ ధర్నా మాకు వేరే మార్గం లేదు. మళ్ళీ నీళ్ళు వచ్చాక మేము రోడ్డు పొలాలు ఉదారిపోతాయి. సార్ మీకు దండం పెడతాం. మాకు నీళ్ళు అని అడుగుతారా కానీ మేము ఇంకేమైనా అడుగుతారా? నా ఊరు సూరాయపల్లి. బిట్టిపల్లి కేకి కింద భూములు ఉంటాయి అన్న. గత నెల నుంచి అంతకుముందు గవర్నమెంట్ మేము నీళ్ళు ఇస్తాం, రైతుల పొలాలు పంటలు పెట్టుకోమంటే మేము పెట్టుకున్నామన్నా. ఇప్పుడు వచ్చిన ఈ పుట్ట దశ వచ్చే మూమెంట్లో మా పొలాలు ఎండుతున్నాయి. కనీసం మీరు గౌరవ విలేకరు కానీ ఎవరన్నాడు మేము తీసుకొని పోతాం. మా పొలాల బాధ మీరు చూడండి. మాకు కావాల్సిన నీళ్లు కావాలి. మేము కోరుకున్నది ఒకటే, మీ గౌరవ విలేకరులను మిగతా కోరుకునేది ఒకటే, మాకు కావాల్సిన నీళ్లు కావాలి. రైతులను బతికియండి, రైతులకు కావాల్సిన నీరు. మొన్న అధికారులు ఏం చెప్పిండు? మొన్న అధికారులు గౌరవ సీఐ గౌరవ ఆర్డీఓ గారు హామీ ఇచ్చిండు. 9 తారీఖు నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. ఈ రోజు ఎంత 14 తారీఖు. మేము కూడా నీళ్లు వస్తాయని చెప్పి మేము కూడా అయినాం. అధికారుల మాట విన్నాం. అయినా కూడా ఒక చుక్క నీళ్లు. మా పొలాలు మొత్తం పెడుతున్నాం. మా వరి కంకులు పట్టుకొని వచ్చినాం. చూడండి, మీరు గౌరవ ఎవరు వచ్చినా మేము తీసుకొని మా పొలాలు చూపిస్తాం. ఎన్ని ఎకరాలు పెట్టినా? నా 6 ఎకరాలు పెట్టి ఇప్పటికి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. ఇట్లా ఒక్కొక్కరు ప్రతి ఒక్క రైతులు ఒక్కొక్క 1,50,000 ఎకరాలు బట్టి ఏదో ఉన్నో లేనో